మంత్రులు పీసీసీ చీఫ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జూమ్ మీటింగ్ నిర్వహించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మేయర్లు చైర్మన్ల ఎన్నికపై రేవంత్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ దే పై చేయి కావాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. మేయర్లు చైర్మన్ల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ దే పై చేయి సాధించాలని పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా సీఎం ఆదేశించారు. సో ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారు మంత్రులతో పీసీసీ చీఫ్ తో మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఈ రోజు ఎన్నిక ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? తెలంగాణ మున్సిపాలిటీస్ లో ఈ రోజు బిగ్ డే అనే చెప్పాలి. చాలా వరకు కాంగ్రెస్ స్థానాలు కైవసం చేసుకోగా 30కి పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన స్థానాల్లో మొదటి నుంచి కూడా కన్ఫ్యూజన్ ఉంది. నెంబర్ గేమ్ అనేది నడుస్తుంది. నెంబర్ గేమ్ లో భాగంగానే మూడు పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్ లాంటి స్థానాల్లో ఇంకా క్లారిటీ నెంబర్ గేమ్ నడుస్తుంది. ఇంకా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మంత్రులతో జూమ్ మీటింగ్ లో చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. హంగ్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పై చేయి సాధించాలి. ఎక్కడా కూడా ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. మంత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడెక్కడ ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వారందరూ కూడా ముందే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. హంగ్ మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే 24కు పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కు క్లియర్ గా ఉన్నాయి. సో మిగతావి కూడా వచ్చేలా చూడాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా మిగతా పార్టీల నుంచి వచ్చే నాయకులు కానీ స్వతంత్రులను కానీ జాయిన్ చేసుకుని స్థానిక పరిస్థితులు ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందుకెళ్లాలనేది అయితే సూచించారు. కొన్ని మున్సిపాలిటీలో నిజామాబాద్ కు సంబంధించి ఇప్పటికే బీజేపీ చెప్పింది తాము ఆపోజిషన్ లో ఉన్నట్లు తెలిపిన నేపథ్యంలో అక్కడ క్లియర్ మెజారిటీ కూడా తమకు వచ్చినట్లుగా ఇండిపెండెంట్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా తమతో ఉన్నట్లుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. దాంతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంకా నెంబర్ గేమ్ నడుస్తూనే ఉంది. నిన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించిన కార్పొరేటర్ తో పాటుగా ఇండిపెండెంట్ కార్పొరేటర్ మళ్ళీ కాంగ్రెస్ కు రావడంతో ఇప్పుడు నెంబర్ గేమ్ అనేది చేంజ్ అయింది. ఇంకా కాంగ్రెస్ కి పై చేయి సాధించినట్లుగా అయింది. సో మరికొద్ది సేపట్లో దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ రానుంది. ఫీల్డ్ కవర్ లో మంత్రులు జగిత్యాలకు సంబంధించిన దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మొదటి నుంచి కూడా జగిత్యాల్లో ఎమ్మెల్యే తో పాటుగా జీవన్ రెడ్డికి అక్కడ భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సో వాటికి ఒక ఏఐసిసి అబ్జర్వర్ ను వేశారు గౌతమ్ సవాంగ్. ఆయన కూడా వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తకు ఎవరైతే కౌన్సిలర్ గా గెలిచారో వారికే చైర్మన్ గా అవకాశం ఇవ్వడానికి ఇరు వర్గాలు కూడా ఒప్పుకున్నట్లు మీనాక్షి నటరాజన్ సీఎం కి తెలిపారు. సో మరికొద్ది సేపట్లో ఫీల్డ్ కవర్ లో అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లు మేయర్లు వెళ్ళనున్నాయి. రైట్ ప్రభాకర్.